నియోజకవర్గంలో దాదాపుగా ఒక 500 మందిని ఆహ్, బాగా ఎడ్యుకేటెడ్ పర్సన్స్‌ని వాళ్ళని బిజినెస్ వైపు అంటే చిన్నపాటి పరిశ్రమలు స్టార్ట్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చి ఒక్కొక్కరికి ₹10,00,000 క్యాపిటల్ అనేది ప్రొవైడ్ చేస్తూ వాళ్ళని ప్రమోట్ చేయడానికి అనేది ఒక మేనిఫెస్టోలో ఒకటి పెడదామని చెప్తున్నారు కదా! ఆ! అది మంచి విషయం అంటారా అది? మంచి విషయమే. ఓకే. ఒక ఏ విధంగాని మీరైతే ఇప్పుడు అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్‌లో చదువుకున్న యువత ఉంది. హ్మ్. ఎవరికీ ఉద్యోగాలు లేవు. ఓకే. ఇలా చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంటికాడ సంబంధించిన వ్యాపారాలు చేస్తున్నారు తప్ప, ఓకే. తను సొంతంగా తను డబ్బు పెట్టి వ్యాపారం చేసుకునే స్థాయి లేదు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ₹10,00,000 ఆర్థిక సాయం చేసి యువతని వ్యాపారం వైపు నడిపిస్తానంటే, ఓకే. తెలివితేటలుండి ఆలోచించే విధానం ఉన్న ప్రతి ఒక్క యువకుడు ఓకే. వాళ్ళ ఖచ్చితంగా టాలెంట్ అనేది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే సపోర్ట్ చేయాలి. ఓకే. ఎందుకంటే ఈరోజు అలా ₹10,00,000 డబ్బులు పెట్టి మీరు వ్యాపారం చేయండి, మీ ముందుకొస్తాం మేము, మీకు అండగా నిలబడతామని చెప్పి, ఓకే. ఆయన జనం కోసం నిలబడినందుకు ఖచ్చితంగా ప్రతి ఒక్క యువకుడు ఓకే. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఓకే. పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే సీఎం చేయాలి.